ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి తెలంగాణ రాజకీయాలు విముక్తి చెంది అది చాలా ఒక గొప్ప పరిణామం. అది ఆ పరిణామాన్ని మనము గుర్తు చేసుకుంటే ఇవాళకి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా ఇవి మనమే చేసినామా అనిపిస్తుంది. నిజానికి చాలా ఒక తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం. సకల జనుల సమ్మె లాంటిది ఎక్కడ జరిగిందో, ఎన్ని త్యాగాలండి, ఎంతమంది బలిదానాలకు పాల్పడి, చాలా అది పెద్ద ఎత్తున బలిదానాలకు పాల్పడి వాళ్ళంతా బలిదానాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలనే ఒక ఇంధనంగా వాళ్ళు త్యాగం చేస్తుంటారు. ఇది మామూలు విషయం కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఎక్కడ కూడా మనం అటువంటివి మనం భవిష్యత్తులో చూడం. ఇది మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం. సో ఇంత ఉద్యమం జరిగింది, ఇంత బలిదానాలు జరిగాయి, అయితే చాలా వరకు మాత్రం ఉద్యమాన్ని మాత్రం కొందరు మాత్రం తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అని కూడా కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. వాళ్ళకి ఏం చెప్పచ్చు? వాళ్లకు మనం చెప్పేది ఏంటంటే ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అట్లా మా సొత్తు ఇది అనుకోవటమే పెద్ద తప్పు. అట్లా అనుకునే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి తప్పిదం చేసిండ్రు. కాబట్టి ఇవి మనం ప్రధానంగా ఈ తప్పిదం నుంచే మళ్ళీ మనం బయటపడటానికి మళ్ళీ 10 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. మా వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుకున్న వాళ్ళందరూ తెలంగాణను సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ సొంత ఆస్తిగా మార్చుకునేటువంటి ప్రయత్నంలోనే తెలంగాణ అనేది పూర్తిగా అది ఒక కుటుంబం తన గుప్పెట్లో పెట్టుకొని దాన్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టడం వల్ల ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం అప్పుల పాలైంది. ఇవాళ తెలంగాణను మళ్ళీ విముక్తి చేసి ఒక ప్రజాస్వామిక పాలన తీసుకొచ్చి ఫలితాలు ప్రజలకు దక్కాలి అనేది అందరం కూడా కోరుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఒక మార్పు తెలంగాణలో ఇవాళ కనబడతా ఉంది.